హిందూపురంలోని శ్రీ జ్యేష్ఠదేవి సమేత శనేశ్వర దేవాలయం, పరిగి రోడ్డు, మోతకుపల్లి, హిందూపురం, 24వ వార్డు. మాఘ పౌర్ణమికి అశేష జనాలు, భక్తాదులు వస్తారండి ఈ దేవస్థానానికి. మీరు కూడా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోండి శనేశ్వర దేవాలయం. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో చాలా మందికి చేరాలని నా ఆశ. ఓకే, థ్యాంక్ యూ. ఈ దేవాలయంలోకి అడుగు పెట్టగానే ఈ స్వామి ఆ స్వామి అని తేడానే లేదండి. ప్రతి ఒక్కరూ ఈ దేవాలయంలో ఉన్నారండి. ఆ స్వామివారు విగ్రహాలను చూస్తే చూడండి, మా స్వయంభుగా మహాశివుడు ఉన్నాడండి ఇక్కడ. అలాగే వేణుగోపాల స్వామి, అలాగే ఈశ్వరుడు, రాముడు, శ్రీదేవి, భూదేవి, వెంకటేశ్వర స్వామి చూడండి, బ్రహ్మ, సరస్వతి. బాగా దర్శనం చేసుకోండి. ఇలాంటి దేవాలయాలు ఎక్కడో కొన్ని మాత్రం ఉంటాయండి. భక్తాదులు ఎంతోమంది స్వామివారిని ఇలా విగ్రహాలుగా వాళ్ళ కోరిన కోరికలు తీర్చే భగవంతుడు. అలాగే ఇక్కడ చూడండి, వేణుగోపాల స్వామి. అలాగే మన దేవస్థానం ముందర భాగంలో జయదేవ ఆ స్వామివారు. ఈ స్వామివారి పేరు కూడా జయదేవ, ఇద్దరు అన్నదమ్ముళ్ళు. అలాగే ఇక్కడ దుర్గామాత చూడండి. ఇక్కడ శ్రీ శనేశ్వర స్వామివారే స్వయంభుగా ఉన్నారండి. విగ్రహాలు మాత్రం చూస్తూ ఉంటే రెండు కన్నులు చాలవండి. చూడండి, ఇక్కడ ఈశ్వరుడే. ఇక్కడ ఉన్న నంది చాలా పురాతనమైనవి, చాలా బాగున్నాయి. నవగ్రహాలు ఇక్కడ ఉన్నాయి చూడండి, నవగ్రహాలు. ఎవరికైనా కానీ ఈ దేవస్థానంలోకి అడుగు పెట్టగానే ఈ దేవుడు ఆ దేవుడు అని కాదండి, ప్రతి ఒక్క దేవుళ్ళు ఇక్కడ కొలువై ఉన్నారు. మన హిందూపురంలోని పరిగి మండలం, అలాగే మోతకుపల్లి అనే గ్రామము. ఈ ఆంజనేయ స్వామిని కొలువుబడేవారు భక్తాదులు బయలు ఆంజనేయ స్వామి అంటారు. ఇక్కడ చాలా విశేషమైన నమ్మకంతో ఈ ఆంజనేయ స్వామి చాలా మంచి మహిమగల దేవుడండి. ఇక్కడ కూడా చూడండి, అనేకమైన ప్రాంగణంలో దేవాలయంలో స్వయంభుగా వెలిసిన మునేశ్వర దేవాలయం అండి, మన పరిగి మండలంలోని మోతుకుపల్లిలో. స్వామివారి ఈ దేవాలయం గురించి ఇక్కడ ఉన్న ఆ పూజారి గారిని, అలాగే ఈ దేవస్థానం కట్టించిన వారిని కూడా అడుగుదామండి ఈ స్వామి గురించి. రండి. నమస్తే అన్న, మీ పేరు? రాధాకృష్ణ. మీ పేరు చెప్పండి. జీ బలరామప్ప. ఈ దేవస్థానం గురించి ఓ 2 మాటలు చెప్పండి. ఈ స్వామి ప్రత్యేకతలు ఏమున్నాయో మీరు చెప్పండి. మునేశ్వర ఆలయంగా అప్పటి నుంచి ఇట్లా అనుకూలమైపోయి ఇక్కడ అనుకూలం చేసుకోంటారు. ఇప్పుడు బ్రహ్మాండమైన దేవస్థానం అయిపోయింది. 40 ఏళ్ళ నుంచి ఇక్కడ నేను భక్తులను ఇచ్చిపోయినాను. పూర్వము ఈ 40 ఏళ్ళ నుంచి ఇది ఒక దేవాలయం అంట, మునేశ్వర దేవాలయము. అప్పటి నుంచి వీళ్ళు ఒక గుడిసె మాదిరి ఉంటే ఆ గుడిసెని ఈ విధంగా డెవలప్ చేశారండి. చూస్తూనే ఉందండి మన ధర్మవరం టైగర్స్ యూట్యూబ్ ఛానల్. అలాగే ఈ ప్రాంగణంలో ఈ స్వామి ఆ స్వామి అని తేడా లేకుండా ప్రతి ఒక్క దేవుళ్ళు విశిష్టమై ఈడ అందుబాటులో ఉన్నారండి. కానీ ఈ పనులు కూడా వీళ్ళ దేవస్థానంలో పనులన్నీ నిలిచిపోయినాయి. దాతలు ఎవరైనా కానీ మన హిందూపురంలో ఉన్నవారు దయచేసి గుర్తించుకొని ఈ దేవాలయాలు మాత్రం మర్చిపోకుండా ఏదో ఒక సహాయార్థం మీరు చేయవలసిందిగా నా ప్రార్థన. అలాగే చెప్పండి పెద్దయినా, ఇంకా ఇక్కడ ప్రత్యేకతలు ఏమున్నాయి? ఇక్కడ మన శనేశ్వర స్వామి ఎప్పుడు జరుగుతాయి ఇక్కడ? మాఘ మాసంలో ఇక్కడ బ్రహ్మ కళ్యాణం జరుగుతుంది స్వామికి. అప్పుడు ఇదంతా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు శనివారం, ప్రతి శనివారము అంటారు పూజలు జరుగుతూ ఉంటుంది. జరుగుతూ ఉంటుంది. భక్తులు బాగా వస్తుంటారు ఇక్కడ? వస్తుంటారు. శనివారం సాయంత్రము, మార్నింగ్ అట్లా టైంలో వస్తూ ఉంటారు. శనివారం ప్రత్యేకంగా వస్తారా జనాలు? వస్తూ ఉంటారు.
ఏమన్నా చెప్పదలుచుకుంటే చెప్పండి. ఎవరైనా దాతలు ఏమన్నా ఈ దేవస్థానానికి ఏమన్నా సహాయం చేయాల్సింటే 2 మాటలు చెప్పండి. అది వాళ్ళు భక్తిగా అనుకూలంగా వాళ్ళు ఏదైనా ఉండేది వాళ్ళు సహాయం చేయొచ్చు అని మేము కోరుతాము. మీరు కూడా ఎవరైనా కానీ ఈ దేవస్థానంకి ఇక్కడ హిందూపురంలోని ఫరీది రోడ్లో ఉన్న శని మహాత్మ దేవస్థానం అండి ఇది. ఎవరైనా కానీ దాతలు ఇక్కడ సహాయం చేయదలిసిందిగా మా యూట్యూబ్ ఛానల్ తరఫున మేము అడుగుతున్నామండి. ఓకే, ఇంకా దేవస్థానం చూద్దామా? చెప్పండి, ఇక్కడ ప్రత్యేకతలు ఎప్పుడెప్పుడు జరుగుతాయో ఒక మాట చెప్పండి. శ్రావణ మాస శనివారాల్లో ప్రత్యేకంగా శనివారం పొద్దున్న నుంచి సాయంకాలం వరకు ప్రత్యేక పూజలు, శని త్రయోదశి రోజు తైలాభిషేకాలు స్వామివారికి లోపల మూల విరాట్కి జరుగుతాయి. ప్రత్యేకంగా ఆ రోజు భక్తులు ఎక్కువగా వస్తారు. శ్రావణ శనివారాల్లో ఎక్కువగా. ఇక్కడ ఎవరైనా ఏమన్నా వాళ్ళ కోరికలు నెరవేర్చిన స్వామికి ఏదైనా చేపించినారా? చేపించినారు. ఏం చేపించినారు? ఇదంతా దేవాలయం అంతా ఇంప్రూవ్మెంట్ అంతా వాళ్ళే కట్టించినారు. దాతలు భక్తులు వీళ్ళు మా తండ్రి గారు వాళ్ళ కష్టాజీతము వీరి చేతనైన సహాయం చేసినారు. అలాగే ఈ దేవస్థానాన్ని కూడా ఇంప్రూవ్మెంట్ చేసినారు. ఇంకా ఎవరైనా దాతలు ఉంటే కూడా ఈ దేవస్థానానికి మీరు కూడా ఒక చెయ్యి వేయాల్సిందిగా నా ప్రార్థన. అలాగే ఇంకా ఇక్కడ విశేషాలు అయితే శనివారం పూట మాత్రమే, ఇంకా ముందు రోజు ఏమైనా జాతర అలాంటివి ఏమైనా జరుగుతాయా? మాఘ పౌర్ణమికి ఇక్కడ కళ్యాణోత్సవం శని జ్యేష్ఠాదేవి సమేత శ్రీ శనేశ్వర స్వామికి కళ్యాణోత్సవం జరుగుతుంది ప్రత్యేకంగా మాఘమాస పౌర్ణమికి. మాఘ పౌర్ణమి అది ఏ సంవత్సరము తెలుస్తుందా? డేట్ వచ్చేసి పౌర్ణమి, మాఘ పౌర్ణమి రోజే. డేట్ ఏ డేట్ అయినా కావచ్చు, మాఘ పౌర్ణమి రోజు విశేషంగా జరుగుతుంది. చూస్తున్నారు కదండి, ప్రతి ఒక్కరు మీరు కూడా ఎవరైనా కానీ హిందూపురంలోని మన పరిగి రోడ్డు వెళ్ళు మార్గంలో ఈ మధ్యలో వస్తుంది ఈ దేవస్థానం, శనిమహాత్మ దేవస్థానం. చూడండి ఒకసారి. ఈ శనేశ్వర దేవాలయంలో పూజారి గారి పేరు బలరామప్ప గారంట. అలాగే ఆ స్వామి వారికి ఈ పూజారి గారే స్థలాన్ని నిర్మించారంట. ఆయన కష్టాజీతంతో నిర్మించారంట ఈ దేవాలయము. ఈ ప్లేస్ వచ్చి అర్ధం ఎకరా ఉందండి. భక్తాదులు కూడా ఎవరైనా సహాయం చేయండి. చాలా మహిమగల దేవుడండి. శ్రీ జ్యేష్ఠ దేవి సమేత శనేశ్వర దేవాలయంకి మాఘ పౌర్ణమికి అశేష జనాలు భక్తాదులు ఇక్కడికి వస్తారంటండి. అలాగే తైలాభిషేకాలు శని త్రయోదశికి ప్రత్యేకంగా ఇక్కడ పూజలు నిర్వహిస్తారంటండి. ఈ దేవాలయంలో భక్తాదులు మాత్రం ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారంట ఇక్కడికి. అలాగే కోరిన కోరికలు తీర్చే భగవంతుడు అంటండి శనేశ్వరుడు. ఇక్కడ విశేషంగా మనసులో మనం ఏది తలుచుకొని అడిగినా ఇచ్చే కోరికలు తీర్చేవాడు మన శనేశ్వర దేవాలయంలోని. అలాగే ఇక్కడ చూస్తున్న శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి వారి గర్భగుడి నిర్మాణంలో దశలో ఉందండి. ఎవరైనా సహాయం చేయండి. నిర్మిస్తున్న ఆ రూమ్ చూడండి, కొత్తగా నిర్మించారు. ఇంకా పనులు జరగాల్సి ఉంది. భక్తాదులు ఎవరైనా కానీ దాతలు ఈ స్వామివారికి దేవాలయంలో ఎవరైనా సహాయం చేయదలిచిన వారు ఇక్కడ పైన కనపడిస్తున్న నెంబర్ కాల్ చేయండి. అన్న పేరు నాగరాజు. ఎవరైనా దాతలు ఉంటే సహాయం చేయండి ఈ దేవస్థానం నిర్మాణానికి. అలాగే ఈ స్వామివారిని దర్శించుకోండి. హిందూపురంలోని పరిగి మండలంలో దేవాలయం